హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లలిత వ్లాగ్స్ 94కి స్వాగతం, సుస్వాగతం అండి. నా ఛానల్ని చూసేవాళ్ళు నాకు కొంచెం సపోర్ట్ చేసి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, ఒక లైక్ చేసి, మంచి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోకి వస్తే, ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటి గృహప్రవేశం అండి. ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్నాను. కార్తీక మాసంలో గృహప్రవేశం జరిగిందండి. అంటే ఇది గృహప్రవేశంతో పాటు వీళ్ళు శంకుస్థాపన చేయలేదండి. అప్పుడు వాళ్ళకి కొంచెం మైలొచ్చింది. అంటే వాళ్ళ ఇంట్లో ఒక ముసలావిడ చనిపోయారు. వాళ్ళ పెద్దమ్మగారు, మా బావగారు పెద్దమ్మగారు తాలూకా అంటే మైలు వస్తుంది కదా ఇంటి పేరిటోళ్ళకి. అలాగే అందుకని అప్పుడు శంకుస్థాపన చేయలేదు. ఈరోజు శంకుస్థాపన, గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం, అయ్యప్ప స్వాముల భజన, అయ్యప్పకి అభిషేకం ఇవన్నీ ఒక రోజులో పెట్టుకున్నారండి. అయితే ఈ ఇల్లు వచ్చి అద్దెకుంటున్నారు ఇక్కడ నుంచే బయలుదేరాలి కదండి. మరి ఇంటి దగ్గర నుంచే నిండు బిందుతో నీళ్ళు ఇవన్నీ తీసుకొని వెళ్తున్నారు. చూడండి, మొత్తం మా పెద్దక్క, బావగారు, మా చిన్నక్క, మొత్తం అందరిలో చుట్టాలు కొంతమందేనండి. ఒక 3-4 చుట్టాలు. మిగతా వారందరూ ఇంటి పక్కన ఫ్రెండ్సేనండి. వాళ్ళు చాలా సాయం చేశారు. చూసారా, చక్కగా పండు ముత్తైదు చక్కగా ఎదురు రావటం. ముందుగా ఊరిలో ఉన్న గ్రామ దేవతలకి వెళ్ళి దండం పెట్టుకుంటాం. అక్కడ గుడికి వెళ్ళి, అదిగోండి గ్రామ దేవత ఆలయానికి వెళ్ళాం. గంగానమ్మ, ముత్యాలమ్మ అమ్మవారి గుడి అండి. అక్కడ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత అక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని తర్వాత వెంటనే రామాలయానికి, పక్కనే ఆ ఊరిలో ఉన్న రామాలయానికి, అంటే చుట్టూ తిరగాలి కదండి. మొత్తం ఇదంతా తిరుగుతూ ఇంటికి వెళ్తాం ఆవిడతో. ఇక్కడ చూసారండి, అక్కడ కూడా మా అక్క వాళ్ళ ఊరిలో కూడా నన్ను అభిమానించేవాళ్ళు, ఇష్టంగా ఉండేవాళ్ళు ఉన్నారండి. ఆవిడ కూడా వదిన గారు. కాకపోతే క్యాస్ట్తో సంబంధం లేదండి. మనం నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అని అంటారు కదా, ఆ సామెత అనమాట. ఆ టైపులో అందరూ చక్కగా మాట్లాడేవాళ్ళే. మా అక్కతో కలిసి ప్రతి భజనలకి, గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. ఇక స్నేహితులు అనుకోండి, క్లోజెస్ట్ స్నేహితులు అనుకోండి, చుట్టాలే అనుకోండి. చుట్టాలైతే కాదు, ఒక 10 మంది వరకు ఉన్నారండి. వాళ్ళందరూ స్నేహితులే అనమాట. వాళ్ళు మా అక్కతోనే కాదండి, అసలు నేను తెలియకపోయినా కానీ నాతో కూడా సరదాగా ఎంతో ఇదిగా నన్ను కూడా బాగా ఆదరించారు. నన్ను కూడా స్నేహితురాల్లో కలిపేసుకున్నారనమాట. అంత మంచి వాళ్ళు ఆ ఊరు వాళ్ళు. ఇక్కడ మా చిన్నక్క చూడండి, చివరి నుంచి ఉంది. ముఖ్యంగా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చామన్నమాట. మేము దూరంగా ఉండి ఆడపడుచులు, కూతురు ఆడపడుచులు ఉండాలి కదండి. అలాగే ఇగో రామాలయానికి వచ్చారు. రామాలయంలో ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ కావిడి తీసుకొని బయలుదేరారనమాట. ఇది ఇంటికి వచ్చేసారండి. వీళ్ళు ఇల్లు కట్టడం ఇప్పుడేం కాదండి, వాళ్ళకి అంతకుముందే ఇల్లు ఉంది. అయితే అందులోంచి కొంచెం బయటకు వచ్చి సొంతంగా అదే కట్టుకున్నారు. ఒక 15 ఏళ్ల క్రితం, అంతే 17 సంవత్సరాల క్రితం ఎప్పుడో కట్టారండి ఇల్లు. పిల్లలు చిన్నప్పుడే కట్టేశారు ఇల్లు. కానీ కొంచెం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఇంట్లో నుండి బయటికి రావడం జరిగింది. అద్దెకే ఉన్నారండి. ఒక 10 సంవత్సరాలు అద్దెకే ఉన్నారు వాళ్ళు. తర్వాత ఇదే స్థలం కొనుక్కున్నారు. ఇక్కడ రేకుల షెడ్లో ఉన్నారు మొన్నటి వరకు. ఇక పిల్లలు ఎదిగారండి, పెళ్ళిడికి వచ్చేసారు పిల్లలు. ఇప్పుడు కూడా ఇల్లు కట్టకపోతే ఎలా అండి చెప్పండి. ఇల్లు ప్రారంభించుకున్నారు. కింద ఓపెన్ ప్లేస్ వదిలేశారండి. పైన కట్టుకున్నారు 2వ అంతస్తులో. కింద ఏదన్నా ఫంక్షన్లు కానీ ఏదైనా అయితే ప్లేస్ లేదు కాబట్టి కింద ఓపెన్ ప్లేస్ వదిలేశారు. బండ్లు అయినా ఏదన్నా పెట్టుకుంటాకి. వాళ్ళకి పాడి ఉందండి. అంటే గేదెలు, ఆవులు, రైతులు కదా మా అక్క వాళ్ళు, రైతులు. పాడుంది. ఇక ఏ వస్తువులన్నా కింద ఓపెన్ ప్లేస్లో పెట్టుకుంటాకి బాగుంటుంది. ఇదిగోండి, ముందు గృహప్రవేశానికి ముందు ఇక్కడ శంకుస్థాపన అనమాట. శంకుస్థాపన మీలో చాలామందికి స్టార్టింగ్లో చేస్తారు, ఇప్పుడు చేస్తున్నారు ఏంటని అనుకోవచ్చు. అంటే అప్పుడు చేయలేదు శంకుస్థాపన. కొబ్బరికాయలు కొట్టి మొదలుపెట్టేసామన్నారు పంతులు గారు. అలాగే వారి మాట ప్రకారం చేసుకున్నారు. ఇప్పుడు చేసుకోవచ్చు అని చెప్పారు. అందుకనే శంకుస్థాపన ముందుగా కానిచ్చారు. ఇంటికి రాగానే గోమాతని, ఆవు దూడని తీసుకొస్తారు కదండి. ఆవు దూడకి చక్కగా పూజ చేసేసారు. ఇంటి చుట్టూరు 3 సార్లు తిప్పించారు. ఇక పైకి ఆవును ఎక్కిస్తున్నారు శంకుస్థాపన చేసి. ఇదిగోండి శంకుస్థాపన రాయి నాటారు, పాతారు, చేసుకుంటున్నారు. మొత్తం నవధాన్యాలు, పాదరసాలు మొత్తం అన్నీ ఎలా చేస్తారో మీకు తెలుసు కదండి, ఇంకా చెప్పేదేముంది. అలాగే నా ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి.
చేసి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు ఇవే వీడియోలా అని కొంతమంది అడుగుతున్నారు నన్ను. చేస్తానండి. ఈ మధ్యకాలంలో నేను వీడియోస్ చేయకపోవడానికి కారణం కూడా చాలా గ్యాప్ వచ్చింది. మొబైల్ పోయిందండి నాది, అందుకనే వీడియోస్ గ్యాప్ వచ్చినాయి. ఎలాగోలాగా పాత వీడియోస్ దొరికినాయి నాకు. మెయిల్లో పెట్టుకోవటం వల్ల చాలా మంచిదైంది వీడియోస్ అన్నీ. లేదంటే ఈ వీడియోస్ అన్నీ పోయాయి అనమాట. ఎంత కార్తీక మాసంలో జరిగినాయండి. అప్పుడు ముహూర్తాలు ఉన్నాయి, ఇప్పుడు ముహూర్తాలు లేవు కదండి. అలాగే అనమాట. ఇల్లు ఇవన్నీ పార్ట్ 2లో చూపిస్తానండి. ఇది పార్ట్ 1గా స్వీకరిస్తారని అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానని, చక్కగా మీరు నన్ను ఆదరిస్తారని. సబ్స్క్రైబర్లు లేరండి, ఎంతో కష్టపడుతున్నాను వీడియోస్ తీయడానికి. సబ్స్క్రైబర్ లేరు. సబ్స్క్రైబర్లతో ఇంకా ఉత్సాహంగా చేయగలను అన్న నమ్మకం నాకు ఉందండి. మీ మీద నమ్మకంతోనే నేను వీడియోస్ చేస్తున్నాను. సపోర్ట్ చేయండి వీడియోస్ చూసేవాళ్ళు. ఇన్నిసార్లు అడుగుతున్నాననే అనుకోవద్దు, చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియోస్ని చక్కగా ఆదరిస్తారని. ఇల్లు మొత్తానికి 20 సంవత్సరాలకు కట్టుకున్నారండి. ఇల్లు అంటే మాటలు కాదు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్న సామెత మా అక్కలకి అలాగా అసలు నిజమైపోయింది. ఫస్ట్ ఇల్లు కట్టినా రాలేకపోయారు. ఇక ఈ ఇంటితో వాళ్ళ బాధలన్నీ తీరినాయి అని అనుకుంటున్నాయి. పిల్లలు పెద్ద అయ్యేసరికి కడితే ఇల్లు చిన్న పిల్లలు ఉన్నప్పుడే కట్టేసుకోవాలండి. ఈ లోపు మళ్ళీ చదువులు, వాళ్ళ పనులు, వాళ్ళ ఉద్యోగాలు ఇవే సరిపోతాయి. ఓకేనండి. వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్తే. ఉంటానండి.